ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను మీ శివనాగర్జున. వెల్కమ్ టు అవర్ ఎస్సీ యూట్యూబ్ ఛానల్ 2026. సో ఇవాళ మనం అయితే మీరు తమ్మునేల్ చూసినట్టే ఇరుమడి గీల్స్ ఏదైతే ఉందో మన రవితేజ్ అన్న సినిమా వచ్చింది కదా. సో రవితేజ్ అన్న సినిమా ఇరుమడి గేమ్స్ గురించి మనం అయితే మాట్లాడబోతున్నాం. సో ఇందాకే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ నేనైతే గేమ్స్ చూడడం జరిగింది. సో గేమ్స్ లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్స్ అండ్ మేజర్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అది స్టార్ట్ కావడమే ఒక చిన్న ఎమోషనల్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ ఒక తండ్రి కూతురికి మధ్య సంబంధించిన ఒక మంచి ఎమోషనల్ సినిమా అని అనిపించే ఒక ఫీల్ గల మంచి స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్లోగా వెళ్ళగా మనకు రవితేజ్ నచ్చి ఏదో చిన్న ఒక ఫైట్ చేసినట్టు, అండ్ అలాగే ఆ తర్వాత మళ్ళీ ఎమోషనలీగా నాన్న నువ్వు ఎప్పుడు తాగుతూ ఉంటావా అని చెప్పి అదే మీన్ డ్రింక్ చేయడం మానేయి అని చెప్పి అమ్మాయి అడగడం, ఐ మీన్ కూతురు అడగడం. ఆ తర్వాత తండ్రి వచ్చేసి మన రవితేజ్ అన్న అయ్యప్ప ఉంది కదా, అయ్యప్ప మాల వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అయ్యప్ప మాల వేసేదాన్ని మనం ఇరుముడి అని అంటాము. సో అయ్యప్ప మాల వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. సో మనకైతే మేజర్ గా పెద్ద స్టోరీ ఏంటి అని చెప్పేది అయితే ఏం వదలలేదు. జస్ట్ గేమ్స్ అంటే గేమ్స్ లాగా ఒక జస్ట్ ఒక 1.5 సెకండ్ ఐ మీన్ మినిట్స్ అయితే వదిలాడు. వాట్ ఎవర్ చూసిన వాటి ప్రకారం అయితే కనుక రవితేజ్ అన్న ఈసారి ఒక ఎమోషనల్ మాస్ స్టోరీ అయితే వస్తున్నాడు అని చెప్పి మనకు క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. సో శివ నిర్మాణ మనకి తెలుసు, మంచి లవ్ స్టోరీస్ లైక్ మజిలీ లాంటి సినిమా తర్వాత ఇంకా సో ఇలాంటి మంచి మంచి సినిమాలు అయితే తీసినాడు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ రవితేజ్ అన్న ఏంటంటే ఒక మాస్ అని కాకుండా మంచి స్టోరీతో వచ్చే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. స్టోరీ అనేది మంచిగా ఉండి ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన యాక్టింగ్ గురించి కానీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మాక్సిమం మంచి కంటెంట్ ఉన్న హీరో రవితేజ్ అను రాజమౌళి లాంటి అతన్ని డామినేట్ చేశాడు అని చెప్పి మనం ఎన్నో విధాలుగా చూసాం. వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు, అయితే రాజమౌళి వాళ్ళ నాన్నగారు అయితే చెప్పడం జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రవితేజ్ అన్న మంచి కంటెంట్ వస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ప్రకారం అయితే తమిళ సినిమాలు కానీ లేకుంటే మలయాళం సినిమాలు కానీ ఏవి ఇచ్చినా మన తెలుగు వాళ్ళు మాత్రం కంటెంట్ బాగుంటే ఏదైనా చూస్తారు. సో రవితేజ్ అన్న పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫ్రమ్ ది ఫ్యాన్స్ సైడ్ నుంచి నేనేం రిక్వెస్ట్ చేస్తాను అంటే, ఖచ్చితంగా మంచి కంటెంట్ రావాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. కానీ ఈ గేమ్స్ చూసిన ప్రకారం అయితే కనుక ఒక మంచి ఎమోషనల్ మాస్ స్టోరీ అయితే కనబడుతుంది. మరి చూద్దాం ప్రవీణ్ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత ప్రవీణ్ ఏ రేంజ్ లో మనం ఎంటర్టైన్ చేస్తారో ఏమో అని. అండ్ అలాగే మనకు ముందులో మన లాస్ట్ టైం మనకు తెలిసిన ప్రకారం అయితే మనకు అయ్యప్ప స్వామి ఒక పాట ఉంది కదా, ఇది మల్లె పూల పల్లకి బంగారు పల్లకి అనే సాంగ్ ఏదైతే ఉందో అది మన సినిమాలో పెట్టి బాగా అల్లరి చేయాలని చెప్పి ఫుల్ గా డిసైడ్ అయినా అని చెప్పి అన్నాడు. సో మన జీవి ప్రకాష్ ఉన్నాడు కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, తమిళ హీరో. సో అతను వచ్చేసి ఆల్రెడీ ఒకసారి ట్వీట్ కూడా చేశాడు. సో ఈసారి అయితే గట్టి ప్లాన్ వేశాడని చెప్పి మనస్ఫూర్తిగా నాకు తెలిసి అయితే కనపడుతుంది. సో ఈసారి అయితే 100% రవితేజ్ అన్న కెరీర్ లో ఒక మంచి బ్లాక్ బాస్టర్ పడి చాలా రోజులు అయితే అవుతుంది దగ్గర. తర్వాత నియర్లీ నాకు తెలిసి రాజా ది గ్రేట్ ఆ తర్వాత సరైన హిట్ అయితే పడలేదు. సో మంచి హిట్ పడాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో రవితేజ ఫ్యాన్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేసి కొంతమంది మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించి అలాగే సపోర్ట్ చేస్తామంటే ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఏ సినిమాకి సంబంధించినా సరే మనము ఈ రోజు నుండి ఖచ్చితంగా మనం అప్డేట్ అయితే ఇస్తాము. అండ్ అలాగే రివ్యూస్ కానీ లేదంటే మూవీ రివ్యూస్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే ఇలాంటివన్నీ మనం అందజేయడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియో కంప్లీట్ గా చూసేదానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.